అందరికీ నమస్కారం అండి. రేపే కృష్ణాష్టమి. కన్నయ్యను ఏ పూలతో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ 16వ తేదీన వచ్చింది. కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి భక్తులందరూ కూడా సిద్ధమవుతున్నారు. జన్మాష్టమి రోజు చిన్ని కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు అనేక నైవేద్యాలను కూడా సమర్పిస్తుంటారు. కృష్ణాష్టమి రోజు సాయంత్రము ఉట్టిగొట్టే ఉత్సవము కన్నుల పండుగగా జరుగుతుంది. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడిని కొన్ని రకాల పూలతో పూజించినట్లయితే ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించటం జరిగింది. ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిథి ఉంటుందో ఆ మరుసటి రోజు శ్రీకృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. 2025 సంవత్సరము ఆగస్టు 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి పండగ వచ్చింది. కృష్ణాష్టమినే జన్మాష్టమి, గోకులాష్టమి అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ పండగ రోజు కన్నయ్య భక్తులంతా హరే కృష్ణ హరే కృష్ణ అనే నామాన్ని స్మరిస్తూ ఉంటారు. జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని నీలం రంగు పువ్వులతో పూజించినట్లయితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. తులసాకులు అంటే కన్నయ్యకు చాలా ఇష్టము. జన్మాష్టమి రోజు స్వామివారిని తులసీ దళాలతో ఆరాధించినట్లయితే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. గోకులాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని సంపంగి పూలతో పూజించినట్లయితే శత్రు సమస్యలు తొలగిపోతాయి. కన్నయ్యను జాజిపూలతో పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కాలసర్ప దోషాలతో బాధపడేవారు కన్నయ్యను పారిజాత పూలతో ఆరాధించాలి. మల్లెపూలతో కానీ తెల్ల జిల్లేడు పూలతో కానీ కన్నయ్యను పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు నయమైపోతాయి. పొద్దుతిరుగుడు పువ్వులతో కన్నయ్యను పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నందివర్ధనం పువ్వులతో శ్రీకృష్ణుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. కృష్ణాష్టమి రోజు కన్నయ్యను పువ్వులతో పూజించడంతో పాటు అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, మినపసున్నుండలు, బెల్లం కలిపిన పెరుగు, జున్ను, మీగడ లాంటివి సమర్పించినట్లయితే కన్నయ్య యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఏ నైవేద్యం సమర్పించినా దాని మీద తులసి దళాలు వేస్తే చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.